హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వేపాకుతో సబ్బు తయారీ. ఎక్కువగా సోది లేకుండా తయారు చేసే విధానం ఎలా చూసేద్దామా. సో ఇప్పుడు వేపాకుని బాగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లోకి మనకి ఇష్టమైనంత పసుపు వేసేసుకోవాలి. దీన్ని బాగా పేస్ట్ పెట్టుకోవాలి మిక్సీ జార్. సో ఇలా నైస్గా పేస్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని నైస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఈ పేస్ట్లోకి ఈ ట్యాబ్లెట్ అండి, ఇది అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, విటమిన్ ఈజీఎల్ ట్యాబ్లెట్. సో దీన్ని ఇందులోకి మనము దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఇందులో కలిసిపోయేలాగా. సో నెక్స్ట్ వచ్చేసి పియర్స్ సోపు. ఇది అన్ని షాపుల్లో అవైలబుల్గా దొరుకుతుంటుంది. నేనైతే ఇక్కడ ఒకటి తీసుకున్నాను. సో మీరు రెండైనా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ తీసేసుకుని దీన్ని బాగా తురుముకొని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కంటెంట్ టెస్ట్ ఎలా చేయాలో స్టవ్ మీద చూద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో నీటిని పోసేసుకొని బాగా మరలించేసేద్దాము ఇలా. సో ఇలా మరలుతున్నాయి కదా వాటరు, ఈ వాటర్లోకి ఈ సబ్బు బౌల్ని పెట్టేసి కరిగించేసుకుందాం ఈ సోప్ని. కదపకుండా ఇలానే పట్టుకోవాలి. సో ఈ హీట్కి సబ్బు కరిగిపోతూ ఉండాలి, దాన్ని కలుపుకుంటూ ఉండాలి మనం ఈ కన్సిస్టెన్సీని. సో సోప్ మొత్తం ఇలా కరిగిపోయింది. దీన్ని ఒక పక్క, సో ఇందులోకి ఇది కలిపేసుకుందాం పేస్ట్ని. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి, ఓకేనా. అండ్ ఫైనల్ వచ్చేసి నేను సబ్బు కోసం ఈ బౌల్స్ తీసుకున్నాను, చిన్న చిన్న బౌల్స్. మీ దగ్గర ఏమైనా బాక్స్ ఉంటే కూడా ట్రై చేసుకోండి. సో ఇందులోకి వ్యాస్లిన్ లేకపోతే కోకోనట్ ఆయిల్, సో అన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకొని అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల సబ్బులు వేసినప్పుడు బాగా నీట్గా వస్తాయి తీయడానికి. సో ఇలా అన్నిటికీ ఇలానే అప్లై చేసే, వీటిలో కొద్దిగా వేసేసుకోవాలి. కొద్దిగా మందంగానే వేసుకోవాలి, లేదంటే తొందరగా విరిగిపోతాయి, తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. ఇవి కొంచెం బాగా మందంగా మనకి ఇష్టం వచ్చిన లెవెల్లో నేనైతే ఇందులోనే వేసేస్తున్నాను. సో ఇది క్లీన్ చేసేసుకోవాలి. మనకి ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని ఇది పైనంతా తీసేసుకోవాలి. సో వీటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, లేకపోతే ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. ఒక 5 గంటల పాటు బాగా సబ్బు తయారవడానికి వీటిని వదిలేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, సోపులు అయితే నేను ఇవి 2 తీసాను, ఇంకొక 2 అవ్వలేదు ఇంకా. సో నీమ్ సోప్స్, వేపాక్ సోప్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.